హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కనయ్యస్ కుకింగ్. ఎప్పటికీ ఒకేలా ఏం చేసుకుంటారండి పప్పు? ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పటికీ మెత్తగానే చేసుకుంటారా? ఇలా నేను చెప్పినట్టు కూడా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఎంత పప్పు కావాలో ఆ పప్పు వేసుకొని దోరగా 2 నిమిషాల పాటు పప్పును వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పప్పు కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత 4 ఎండుమిర్చిలను కూడా వేసుకొని వేపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేపుకొని ఇప్పుడు మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ను వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లంని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. స్పూన్ టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు పప్పును ఈ పప్పులోనే వేపుకోవాలి. పప్పు మొత్తం పప్పులో వేగిపోయిన తర్వాత పప్పుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పప్పును ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి పప్పుని. ఇక్కడ నేను పప్పు సగం వరకు ఉడికిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పప్పును ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పప్పులోకి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే పప్పు రెడీ అయిపోయినట్టే టేస్టీగా. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వక్కలుగా ఉంచుకోండి, పప్పు టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ పప్పు రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.